జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాదుల దాడులలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బస్వి రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తులు వెలిగించి సంతాపాన్ని తెలియజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులలో మరణించిన వారికి ఆత్మ శాంతి చేకూరాలని ఉగ్రవాదాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ దారుణంలో అశువులు బాపిన ముస్కర మూకులను ఏరి పారేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దగ్ధం వెంకటేశ్వర్లు, జనసేన కార్యకర్తలు మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడులను ఖండిస్తూ జనసేన పార్టీ ఈరోజు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగినది। ముఖ్యంగా ఉదయం పార్టీ కార్యాలయం పైన ఉన్న జెండాను ఆఫ్ బ్లాస్టింగ్ చేసి దించి ఈరోజు 6 గంటలకు ఈ ర్యాలీని కౌతుల ర్యాలీని చేయడం జరిగినది। అదేవిధంగా రేపు కూడా ఈ కార్యక్రమము చేయడం కూడా జరుగుతుంది। 3 రోజులు జనసేన పార్టీ చనిపోయిన వ్యక్తుల కోసం, వాళ్ళ ఆత్మశాంతి కోసం 3 రోజులు ఈ ధర్నాను చేయడం జరుగుతుంది। దీన్ని ఖచ్చితంగా మతోన్మాదులైన తీవ్రవాదులను శిక్షించి ఇంకొకసారి మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చేయాలనేదే మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు। మాకు రాజకీయమే కాదు, దేశం పట్ల అవగాహన కూడా తెచ్చి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి అనే రకంగా దేశాన్ని కూడా మనం ప్రేమించాలి। దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం అనే లక్ష్యంతో పనిచేసే ఏకైక వ్యక్తి, రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు। ఈరోజు ఆయన అలాంటి యువకులకు రాజకీయం నేర్పించి రాజకీయంతో పాటు దేశానికి కూడా అవగాహన తెప్పిస్తూ దేశం కూడా ముందు రాజకీయం కన్నా ముందు దేశం కాపాడుకోవాలి మనమనే చెప్పే లక్ష్యము మా అధ్యక్షుల వారిది। ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీ ఏ పని చేయకున్నా సరే జనసేన పార్టీ నిరంతరం ప్రజల కోసం, దేశం కోసం పనిచేస్తుందని చెప్పి కరాఖండిగా మేము చెప్పగలుగుతున్నాం। ఈరోజు జనసేన పార్టీ ఈ బద్వేలు నియోజకవర్గం నుంచి మేము జరిగిన ఖండించాన్ని 28 మంది వ్యక్తులను వాళ్ళు మనం ఆత్మశాంతికి చేకూరాలని చెప్పి ఈరోజు కౌతుల ర్యాలీ కూడా చేయడం జరిగినది। ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మేము బాధపడుతున్నాం। ఇలాంటి ఇంకోసారి మన దేశంలో జరగకూడదని మేము కోరుకుంటాం। జై హింద్, జై జనసేన। నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో జరిగినటువంటి టెర్రరిస్టుల చేతిలో టెర్రరిస్టులు చేసినటువంటి దుశ్చర్యమైన చర్యకు అమాయకులైనటువంటి 28 మంది ప్రజలు చనిపోవడం జరిగింది। నిజంగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అలాగే చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। ఈరోజు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు కొవ్వొత్తుల ర్యాలీ చేయాలనేసి నిర్ణయించడం జరిగింది। దానికి అనుగుణంగానే ఈ రోజున మేము బద్వేలు నియోజకవర్గంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది। అలాగే రేపు మొన్నాడు కూడా చేస్తాము। నిజంగా ఈ దాడుల్లో చేసిన వారిని పాకిస్తానీ టెర్రరిస్టులను వెంటనే శిక్షించి చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము। జై హింద్।